బాబాయ్ గారు డిసెంబర్ 26 వంగవీటి రంగా గారు వర్ధంతి. సో దీని మీద రాష్ట్రం అంతా కూడా సిద్ధాంత కార్యక్రమాలు జరుగుతున్నాయిగా. అయితే అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశారు. ఏమని సార్? దీక్షలో ఉన్న ఒక ధీరుణ్ణి తెలుగుదేశం గోండాలు చంపి నేటికి 35 సంవత్సరాలు అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు. మీ అభిప్రాయం? వంగవీటి మోహన్ రంగా గారు చచ్చిపోయి వాళ్ళకి 35 సంవత్సరాలు. సరే, అప్పుడు ఆ టైంలో రంగా గారు కమ్యూనిస్టులో ఉన్నంతకాలం మేము తిరిగామని చెప్పినట్టున్నా లోగడ ఛానల్లో వచ్చినాయి అవి కూడా నేను చెప్పాను. అది ఒక టార్గెట్లో ఒకటి అతను రాంబాబు దేవందులే, కానీ అతని తర్వాతకి వెళ్దాం. వంగవీటి మోహన్ రంగా గారు చచ్చిపోయి నేటికి 35 సంవత్సరాలు దీక్షలో ఉన్నమాట. అదంతా అతను చెప్పేదే ఉంది. విజయవాడ ప్రతి ఒక్కరు చెబుతారు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చెబుతారు చంపేశారన్నమాట, చచ్చిపోయారన్నమాట అంతా. అది మేము ఆల్రెడీ ఆ టైంలో సీనియర్లు ఇళ్ళకెళ్ళిపోయి జూనియర్లో ఉండండి పర్లేదు తెల్లారిపోయిందిగా అన్నాడు. ఆయన దగ్గరుండి ఎన్నోళ్ళు చాలామంది ఉన్నారు. అదంతా చెప్తే మీకు కూడా చక్కగా అర్థమైద్దని నేను చెబుతాకే వచ్చాను బాబు. చెబుతున్నాను ఏనండి. మా పెద్దబాబు మరిది గరిపాటి వసంతరావు అంటే మా నాన్న చెల్లెలు ఇచ్చింది గరిపాటి వాళ్ళకి. ఆడు మందపాకల, ఆడు ఒక బామ్మరిది అవుతాడు. ఆ రోజున ఆడు కూడా ఉన్నోడే వంగవీటి మోహన్ రంగా గారి దీక్షలో. పౌండ్రి బాబీ, ఇంకా చాలామంది పేర్లని చెప్పలేను. ముళ్ళపూడి నాగేశ్వరరావు నా ఫ్రెండు, వాళ్ళ నాన్న కృష్ణ గారు మండల వెంకట కృష్ణరావు అవనిగడ్డలో ముళ్ళపూడి కృష్ణ గారు అని ఆయన యారా అనేవాడంట. నేను వినలేదు కానీ అనేవాడంట. ముళ్ళపూడి కృష్ణ గారికి అవనిగడ్డలో బుద్ధప్రసాద్ భోజనం వడ్డించేవాడంట వాళ్ళ నాన్నతో కూర్చుంటే. ఈయన కాంగ్రెస్ చిన్నప్పటి నుంచి ముళ్ళపూడి కృష్ణ గారు, ఆయనకు 6 కొడుకులు. ఇవాళకి వాళ్ళ కొడుకులు ఇద్దరు రాధాబాబు అంటే తిరుగుతారు. అంటే వాళ్ళకి అభిమానం ఇంకా పోలా. ఈ ఎవరో పేరు ఏది రాంబాబు అన్నారు, బూడిది. అతను ఏదో రంగా గారిని పలానోళ్ళు చంపారు, ఆ పార్టీ పేరు ఇవన్నీ తప్పు. చంపారో చచ్చిపోయాడు ఇవన్నీ అందరికీ తెలిసినాయి. అట్లాంటి మహానుభావులు నేను చెప్పిన పేర్లు వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు. నేను చాలాసార్లు చెప్పా, మళ్ళీ మీరు అడిగారు చెప్తున్నాయనండి. ఆ రోజుల్లో ఆయనకి మొదట ఆయన మీద సంపాలని కక్షదారకుడు మన మందుల కంపెనీ సిరస్ రాజు గారు. నేను ఇవాళ రంగా గారు వర్ధంతనే మనసా వాచ్య అంతరకరణ శుద్ధితో మాట్లాడుతున్నా. మొదట కక్షదారుడు ఆయన్ని ఎలా సంపాలి, ఎట్లా సంపాలి, ఎవరితో సంపించాలి, ఎవరైనా పర్లా అని మొదట ఆలోచించిన వ్యక్తి మన మందుల కంపెనీ సిరస్ రాజు కంపెనీ ఓనర్ గారు. దానికి ఒక ఉదాహరణ ఆ రంగా గారు వెనకాల తిరిగే ఒక కార్యకర్త, పార్టీలో తిరిగే కార్యకర్త, ఆయన అనుచరుడు భార్య సిరస్ కంపెనీలో పనికి వెళ్తే వీళ్ళు ఏదో లూజు టాకింగ్ చేస్తే ఆవిడొచ్చి భర్తగా చెప్పుకుంటే ఆ భర్త వెళ్ళి రంగా గారు చెప్తే అది కడుపులో పెట్టుకుని నా వెనకాల తిరిగే నా అనుచరుడు భార్య నీ ఆఫీసులో పనికి వెళ్తే వీళ్ళకి ఏదో కామెంటరీలు వీళ్ళ మీద చాలా ఉన్నాయి రాజుగారి మీద. అప్పుడు ఏంటి ఒకే రకం బట్టలు ఇవ్వటం కింద నుంచి పైకి, వారానికి 7 రోజులు వాళ్ళు ఇచ్చిన బట్టలు కట్టుకుని ఆడపిల్లలు పనికి వెళ్తాం. ఇదంతా విజయవాడ ఎరిగిన నగ్న సత్యం, విజయవాడ ఎరిగిన నిజమైన సత్యం, నిజం. అట్లా జరిగిపోయింది. వీళ్ళు అగ్రిమెంట్లు రాయటం, వాళ్ళు ఏం తప్పు చేసినా ఏమన్నా పట్టించుకోకూడదని వీళ్ళతో సంతకాలు చేయించుకుని పనులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. దాని మీద రంగా గారు చెవును పడింది. ఇది తప్పు కాదా అని చెప్పి ఆయన కొట్టాడు, ఇంకో రకంగా కొట్టాడు. ముద్రగడ్డ పద్మనాభం అనే వ్యక్తి పార్టీలో ఈయనకి సీట్ ఇమ్మని అడిగితే రౌడీలు అసెంబ్లీకి వద్దన్నాడు. ఆయన రౌడీ కాదా? అప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్ళే రౌడీ కాదా? ఆ మాట అంటావని చేయి చేసుకున్నాడు ఆ కక్ష. తర్వాత ఎక్కడికి ర్యాలీకి వెళ్ళినా అవనిగడ్డ, కోడూరు, నాగాలంక, ఏ స్టేట్లో ఏ ఊరు వెళ్ళినా రంగా జిందాబాద్ అంటాం. ఈ కాంగ్రెస్ నాయకులకి నచ్చలా. నేను బెజవాడలో ఒక మొక్క వేసాను, ఆ మొక్కను తుంచేశారని రాజశేఖర రెడ్డి గారు అన్నారు. దాంట్లో ఆయనది కూడా లేకపోలా. మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు గారు, ఇంకా మేధావులు కాంగ్రెస్ని ఆంధ్రాలో గెలిపించి రామారావుని వడగొడతాం. ఎలా చేస్తామనేది మీకు అనవసరం. మీరు మాకు ముఖ్యమంత్రి ఇవ్వాలి అన్నాడు, ఇస్తామన్నారు. వీళ్ళు ఇచ్చారు, ముఖ్యమంత్రి గెలిచాక ఇచ్చారు. ఎలా ఇచ్చారు? ఈయన్ని చంపుకుని ఎన్టీ రామారావు మీద బురద జల్లి ఏదో ఎన్టీ ముమ్మాటికి కాంగ్రెస్ వాళ్ళు దేవుడా మీకు దండం పెడతాను ఎన్నిసార్లు అడుగుతారో, నిజాలు ఎన్నిసార్లు అడిగినా మార్పు వస్తాయా? అబద్ధాన్ని ఎవడైనా పదే చెబుతాడు. అబద్ధం ముందే పడితే ఎందుకంటే నమ్మటం. తెలుగుదేశం కార్యకర్తలకు ఆ రోజుల్లో చిన్న ఎమ్మెల్యే స్థాయి వాళ్ళకి
చంపుతారేమని ఆలోచన లేకపోలా, చంపుతారని ఆలోచన లేకపోలా. వాళ్ళ చేతుల్లో ఏమీ కాదు రంగా గారిని చంపటం. వాళ్ళ ఆలోచన పరులే, చంపుతారు చంపాలి. వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు. ఆయన చంపే స్థాయి అక్కడ లేదు, ఢిల్లీలోనే ఉంది. చిచ్చు ఢిల్లీలో ఉంది. పి శివశంకర్ కాపులే, మావాడే, తెనాలి. ఇప్పటికీ తెలుగుదేశం ఎందుకు నెపాన్ని ఇప్పటికీ మోయాల్సి వస్తుంది? మోసిద్ది తప్పదండి. ఒకసారి లంచ్ అంటే అనొచ్చు, అనకూడదు. ఒకసారి అంటే అది ఎంత పతివర్తైనా అంతే. తెలుగుదేశం పార్టీ ఇందులో హ్యాండ్ ఉందంటారా? ఎన్టీ రామారావు గారికి లేదు. విజయవాడలో ఉన్న రాజకీయ నాయకులు తెలుగుదేశం వాళ్ళంతా రంగా గారి ఫ్రెండ్సే, దేవినేని నెహ్రూ వీళ్ళందరూ. కోడెల శివప్రసాద్ని ఆ టైంలో ఏదో సెటిల్మెంట్ వ్యవహారాల్లో అప్పుడు ఆయన మామూలు సామాన్యుడే. ఏరా తెచ్చినప్పుడు మాకు చెప్పాలి, కానీ ఏదన్నా రాధానో రంగా చేసుకున్నట్టు ఆయన అటు వెళ్ళిపోయినట్టు అతను హోమ్ మినిస్టర్గా ఉండగా జరిగింది కాబట్టి అతని మీద కూడా బురదేశం. రంగా కమ్యూనిస్టులో ఉన్నంతకాలం మాకు దగ్గరే, మాకు సన్నిహితం, మేము మాట్లాడాము ఆయనతో, బాగా దగ్గరగా ఉండేవాడు. ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినాక మేము యాంటీ అయిపోయాం. రంగా గారిని తెలుగుదేశం గోండాలు చంపారని అంబటి రాంబాబు అంటున్నాడా? ఎప్పుడు బాబు? అవునా? ఆ రోజు ఈయన కూడా పక్కనే ఉన్నాడేమో, నల్ల డ్రెస్ వేసుకుని లావుగా ఎర్రగా. ఈయనేనా అంటే ఈయన వదిలేసి చంపారా? సరే, దీనికి ఉదాహరణ చెప్పనా? ఇట్టాటి ఉదాహరణలే చెప్తాను. కోడూరులో సలపల్లి శ్రీనివాసరావు గారు అనుచరుణ్ణి పీతా శివనాథన్ చంపారు. ఎవరో బడే అర్జునరావు వర్గీయులు. బడే అర్జునరావు మా ఉల్లిపాయే, కోడూరే, స్టేట్ లెవెల్ లీడర్ ఏం కాదు, కాంగ్రెస్లో కొద్దిగా ఏదో పేరు తెచ్చుకుంటున్నాడు. ఆడ తాలూకా ఎవరో మరి. ఆడ మొత్తానికి పీతా శివానందం అంటే ఒక నేషనల్ లీడర్. సలపల్లి శ్రీనివాసరావు అనుచరుడు, పల్లికారి. ఇంటికాడ ఎక్కడ పడుకున్నా సారీ బస్ స్టాండ్లో వీధి కుక్కలతో కనిపించాడు, పిచ్చి కుక్కలతో చంపారు. ఆయన ఏం తక్కువడా, ఒరిస్సా నుంచి తీసుకొచ్చి అర్జునరావుని చంపించాడు. మరి దానికి సింహాద్రి సత్యనారాయణ చంపించారని కోడూరులో అలజడలు లేపి కటౌట్లు తగలేశారు సత్యనారాయణ గారే. తప్పు కదా? అసలు సింహాద్రి సత్యనారాయణ మర్డర్లన్నా కేసులన్నా గొడవలన్నా నచ్చవు, ఆయన లాయరు. మరి ఆయన ఎందుకన్నారు? మళ్ళీ తర్వాత శివానాథాన్ని చంపిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు పగ తీర్చుకున్నారుగా, బడే అర్జునరావుని చంపారుగా. మరి మా పక్కన మా అల్లుడే ఉన్నాడు, మా బాబురావు అనే అల్లుడు ఈరబాబు. వీళ్ళ బడే అర్జునరావుకి అన్న కొడుకో బాబాయ్ కొడుకో. శ్రీనివాసరావు కృష్ణమూర్తి గారు మనవరాలు మొగుడు, అతను అంటుకోమాకండి అన్నాడు. వేస్తే అన్నీ వేసేవాళ్ళు. ఆ రోజు మేమంతా ఏడవాలి, మన అల్లుడు కదా. అట్లా ఏం కాదండి, మీరు కన్విన్స్ చేస్తున్నారు. వాళ్ళ అన్న మాటలు కరెక్ట్ కాదు సార్. మీరు ఏమన్నా అనుకోండి, అంబటి రాంబాబు రాజకీయం రేపు భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రం 13 జిల్లాల్లో ఎమ్మెల్యే టికెట్స్ కోసం కాపులు తిట్టుకున్నట్టే. కాపులు విమర్శించుకుంటే రామారావుకి తెలియదు, కమ్మారికి రంగాన్ని చంపాలంత ఆలోచన లేదు. కమ్మరమే బురదెత్తి వేసారేమో, అది ఈ కమ్మరు కాపులు హైకమాండ్లో తెలుసుకోమని. ఈ స్టేట్లో లేదా గొడవ. ఇప్పుడు అనేవాళ్ళకి నోరులు ఎలా మూయిపించాలా మీరు ఆలోచించుకోండి. నేను చెప్పేదాన్ని బట్టి మూయిపించండి. మరి ఆ లెక్కొస్తే యార్లగడ్డ వెంకటరావు గారు గన్నవరమైనా మా అమితాబ్ బచ్చన్ అంటారు, నల్లగా ఉంటాడు, ఫైనాన్సర్ జంక్షన్లో. సెలమల్ చెట్టు రమేష్ అమితాబ్ బచ్చన్ అంటా నేను, నవ్వుతాడు నేను ఆ పేరెట్టి పిలుస్తానని. అతను ఎవరో కాదు, మా అత్త సెలమల్ చెట్టు వాళ్ళు ఆడబడుసు. మా అత్తకు అతను అన్నకు బాబాయ్ కొడుకు ఏదో అవుతాడు. కాప్ కార్పొరేషన్ టీడీపీలో చేశాడు రామంజీయ, మీరు వినేమంటారు. ఆడు కూడా మా అత్తకు బాబాయ్ కొడుకు ఏదో అవుతాడు, మా మామగారు గరీపట్టి. అయితే వీళ్ళు మరి ఇప్పుడు ఎందుకు కలిసి వచ్చి దండేశారు రంగా గారికి? తప్పు కదా, అలా వేయకూడదు కదా. మరి దాన్ని ఏమంటారు ఈ అంబటి రాంబాబు? ఒక కాపు నాయకుడు రంగా గారు చనిపోయాక ఇన్నాళ్ళకి ఏదో పవన్ కళ్యాణ్ కాపులకి ఏదో మనలో ఒకడు ముఖ్యమంత్రి 2030కి అవుతాడో 29కి అవుతాడో తర్వాత సంగతి కానండి. ఇతని మీద అప్పుడే ఇంత గాలి పుట్టిస్తున్నారు. రంగాన్ని అడ్డం పెట్టుకుని, చచ్చిపోయిన వంగవీటి రాధా గారిని అడ్డం పెట్టుకుని, చచ్చిపోయిన వంగవీటి మోహన్ రంగాన్ని అడ్డం పెట్టుకుని మీరు ఇన్ని చేస్తున్నారే. ఇది సబూబన ఈ మా కాపు సంఘానికి నేను చెప్పుకునే మాట మీ టీవీ ముఖంగా. ఇది పవన్ కళ్యాణ్కి ఓటు బ్యాంక్ తీసేస్తాక తగ్గిస్తాక. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గాలి బాగుంది కదా, అన్ని పార్టీలు మళ్ళీ కాపులు 2 పార్టీలు కలిసినాయి కదా. మీకెందుకు? వైఎస్ఆర్లోనే కదా పవన్ కళ్యాణ్ మీద ఏంటి, తెలుగుదేశంలో లేదు కదా. మరి మేము కాపులు కమ్మరు మేమంతా బాగానే కలిసి పనులు చేసుకుంటున్నాగా. నువ్వు కొత్తగా 35 సంవత్సరాల నాడు ఇలువ లేని వాళ్ళు ఇంకోటి అని తెలుగుదేశాన్ని అంటున్నావు. మరి ఇవన్నీ తెలిసిన వాడివి నువ్వు. సింహాద్రి సత్యనారాయణ చుట్టమని తెలుగుదేశంలో ఎందుకు తిరిగావు? అమనిగడ్డలో మీ అమ్మమ్మ గారు ఊరిలో బందలాచెరులో. ముందు మీరు మీడియా పరంగా ఇప్పుడు అడుగుతారా, రేపొద్దున అడుగుతారు, ఇప్పుడు లైస్తే అడిగేస్తారు. ఎందుకు తిరిగా? ఆ రోజు నీకు తెలుసు కదా రంగా గారు రామారావు చంపాడని.
రామారావు పంచి కట్టుకుని తలగొట్టు చుట్టుకుని అయ్యప్ప మాల వేసుకుని వచ్చి చంపాడా? ఇతను చూశాడా? ఎందుకు సార్ మాట్లాడతారు? ఇప్పుడు ఇందాక కరెన్సీ నగర్లో రంగా గారి బొమ్మకి వర్ధంతి చేశారు అందరూ. రాధాబాబు రావాలి, వాళ్ళ అబ్బాయి రాలేదు. ఒక రాధాబాబు ఎక్కడ తిరుగుతున్నాడు వాళ్ళ నాన్నగారు వర్ధంతిలో. మరి ములపూడి కృష్ణా కొడుకులు ఉన్నారు, 6 ఎక్కడ ఉండే ఉంటారు. నాకు కలవలే వాళ్ళ, అబద్ధం ఆడుకోకూడదు. అసలు మేజర్ అక్కడ వాళ్ళే చేసేది. ఒక అతను మనం చెప్పొచ్చో చెప్పకూడదు, నవరంగానే అనే వ్యక్తి కూడా ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి. బాగా చేసుకుంటారు వాళ్ళు. మరి వాళ్ళ అభిమానాన్ని మీరు ఏం తీసేస్తారు? ఏంటిది? మరి చంపితే వాళ్ళు కాంగ్రెస్ తెలుగుదేశంలో ఎందుకు వచ్చారు? వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు? మీరు తెలుసుకోవాలి. వాళ్ళ అబ్బాయి 2 స్టెప్పులు తీసుకుంటాం, తప్పో రైటో అతను నాలేచుకోమను. ఏది ప్రజారాజ్యం అని, తెలుగుదేశం అని రాధాబాబు 2 స్టెప్పులు తీసుకున్నాడు. అది అతని ఇష్టం. ఉంటే ఓ పార్టీలో ఉండాలి. ఉన్నాడు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం, లేకపోతే మనకేం సంబంధం? ఇప్పుడు ఏమంటే రమేష్ అని అతను ఎవరినైనా విమర్శిస్తాం చూసారా? అతనికి ఇష్టం లేదు ఇప్పుడు అక్కడ వదిలేసుకుంటున్నాడు సీటు. వీళ్ళేమో ఇవ్వట్లేదని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చేస్తే మేమే చంపామన్నట్టుగా మాట్లాడతారు. అదేదో బియ్యానికి అప్పుకెళ్తే తప్పు చేస్తాకి వెళ్ళిందంటారు. వీళ్ళని నోరులేని అసలు. రమేష్కి ఇష్టం లేదు, వదిలేసుకుంటున్నాడు. ఎక్కడ అవనిగడ్డ వీళ్ళేం మేము టికెట్ ఇవ్వట్లేదు అంటున్నారు. బాబుదేవ్ వెంకటరావుకి ఇస్తారంట. ఇతను చేసే తప్పులు, జగన్మోహన్ రెడ్డి చేసే తప్పులు, టికెట్లు ఇవ్వనందుకు మా తెలుగుదేశానికి ప్లస్ అవుతాయండి. పవన్ కళ్యాణ్కి తెలుగుదేశానికి ప్లస్ అవుతున్నాయండి, పెరుగుతున్నాయి. ఎందుకని? వీళ్ళు చేసే తప్పులు వీళ్ళు ఇవ్వనందుకే. ఇది ఒకటి.